బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి భక్తులు వేసవి తాపానికి విలవిల్లాడుతున్నారు. ఎండ తీవ్రత 45 డిగ్రీలకు చేరినా భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేయట్లేదు ఆలయ అధికారులు. ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు తాగడానికి మంచినీరు లేక దాహంతో అవస్థలు పడుతున్నారు. ప్రతి ఏటా ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు వేస్తున్నా ఈసారి ఆ ఏర్పాట్లు లేకపోవడంతో కాళ్లు బొబ్బలెక్కే వేడిలో భక్తులు పరుగులు తీస్తున్నారు. బాసర పుణ్యక్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. అయితే భక్తులపై ఆలయాధికారుల నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా కనబడుతోంది. నిర్మల్ జిల్లాలో ఈసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా మండు టెండల్లో అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. భక్తులకు కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అధికారులు ఉన్నారు. ప్రతి ఏటా వేసవి మొదట్లోనే భక్తులకు ఇబ్బంది రాకుండా ప్లాన్ చేయాలి. చలువ పందిళ్లు, మంచినీరు, క్యూ లైన్లలో భక్తులకు మజ్జిగ పంపిణీ లాంటి సౌకర్యాలు కల్పించాలి. 2 నెలలుగా ఎండలు దంచికొడుతున్నా ఈ ఏర్పాట్లేవీ అధికారులు చేయలేదు. భక్తుల వసతి గృహాలతో పాటు అన్నదాన సత్రం నుంచి ఆలయం లోపలికి వెళ్లే వరకు చలువ పందిళ్లు ఉండాలి. మిట్ట మధ్యాహ్నం మండు టెండల్లో కాళ్లకు బొబ్బెలు వచ్చేలా ఆలయం వైపు పరుగులు తీస్తున్నారు భక్తులు. అమ్మవారి సెంటిమెంట్ వల్ల ఆలయ పరిసరాల్లో భక్తులెవరూ కూడా చెప్పులతో తిరగరు. ప్రస్తుతం 44 డిగ్రీల ఉష్ణోగ్రతలో తారు రోడ్డుపై భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఎండ ఉన్న ప్రాంతాల్లో మ్యాటింగ్ అయినా ఏర్పాటు చేయలేదు అధికారులు. ఆలయ ప్రధాన ముఖద్వారం ముందు కాళ్లు కాలుతున్నా భక్తులు అలాగే మెట్లెక్కాల్సి వస్తోంది. 100 రూపాయల అక్షరాభ్యాసానికి వెళ్లాలన్నా ఇదే పరిస్థితి. ఈసారి మాకు క్యూ లైన్లో వాటర్ కూడా ఇవ్వడం లేదు అండ్ చల్వ పందిర్లు కూడా వేయలేరు. చాలా ఇబ్బందిగా ఉంది. వృద్ధులు, చిన్నపిల్లలు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎండలో కాళ్ళు కాలుతున్నాయి. వెంటనే అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నాను. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అమ్మవారి సన్నిధిలో ఎండ తీవ్రత పెరుగుతుంది. కావున భక్తులకి చలవ పందిలు మరియు చల్లటి నీరు, అలాగే ఇప్పుడు ముందు ఎండలు ఇంకా భారీగా ఉంటాయి. అందువలన ఈ ఆలయ సిబ్బంది భక్తుల కొరకు చలవ పందిరు, నీరు, మజ్జిగ ఉంచాలని కోరుకుంటున్నాము. అమ్మవారికి లక్షల కోట్ల ఆదాయం వస్తుంది, కానీ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేవు. ఇక భక్తులకు కనీస అవసరమైన మంచినీటిని కూడా సమకూర్చలేని పరిస్థితుల్లో బాసర ఆలయ అధికారులు ఉన్నారు. మంచినీళ్లు కావాలంటే బయట డబ్బులిచ్చి కొనుక్కోవాల్సి వస్తోంది. ఆలయ పరిసరాల్లో ఎక్కడ కూడా తాగునీటి వసతి లేదు. కానీ అధికారులు సిబ్బంది కోసం మాత్రం ఆఫీసుల్లో వాటర్ కూలర్ ఏర్పాటు చేసుకున్నారు. భక్తులు బయట షాపుల్లో అధిక ధరకు దొరికే వాటర్ బాటిల్స్ పై ఆధారపడుతున్నారు. గతంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆలయ పరిసరాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసినా ఈసారి ఎవరూ ఆసక్తి చూపలేదు. మన తెలంగాణ రాష్ట్రంలో ఏకైక దేవాలయం శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం. ఇక్కడ సరైన సౌకర్యాలు కానీ, ఎండాకాలంలో చలువ పందిలు కానీ, తాగునీటి సౌకర్యం కానీ లేదు. ఇప్పుడు జూన్లో చిన్నారులు అక్షరాభ్యాసాలకు వస్తారు. చలువుల పందిలు లేవు. వాళ్ళ కాలు కాలడం జరుగుతుంది. మళ్ళీ దీన్ని అధికారులు చాలా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. బాసర క్షేత్రంలో అమ్మవారి దర్శనానికి ముందు గోదావరిలో పవిత్ర స్నానం చేస్తారు. ఈ వేసవిలో గోదావరికి దగ్గరలో భక్తులు ఎండవేడికి అల్లాడుతున్నారు. గోదావరి పుష్కర ఘాట్ల దగ్గర చలువ పందిళ్లు, మ్యాట్స్, మంచినీటి వసతి కల్పించాల్సి ఉన్నా ఆ ఏర్పాట్లేవీ చేయలేదు. ఎండ తాపాన్ని వృద్ధులు, అక్షరాభ్యాసానికి వచ్చే చిన్నపిల్లలు తట్టుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం బాసర్కి వస్తూ ఉంటాం అమ్మవారి దర్శనానికి. ఇక్కడ ఎండ తీవ్రత బాగా ఉంటుంది. అందరికి బాగా ఇబ్బంది అయిపోతుంది. మన వృద్ధులకైతే వాళ్ళ బాధ అయితే మరి వర్ణనాతీతం. ఇక్కడ ఏంటంటే మంచినీళ్ళు ప్రొవైడ్ చేయాలి. క్యూలో నిల్చున్న వాళ్ళకి మంచినీళ్ళు ప్రొవైడ్ చేయాలి. అండ్ ఈ ఎండలో నడుస్తాం కదా, వాళ్ళకి చప్పలగా ఇట్లా వేయాలి వాళ్ళకి. అండ్ చలువ పందిలు వేయాలి. బాసరలో భక్తులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఆలయ అధికారుల్లో ఏమాత్రం చలనం కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మదాయ శాఖ అయినా కల్పించుకోవాలని భక్తులు కోరుతున్నారు.